ప్రభుత్వం అంతా బాగానే చేసింది. ఆ వాటర్ వచ్చాయి కదా. బాగా చేస్తున్నారు అయ్యా. ఫుడ్, వాటర్, బిస్కెట్లు ఏమి లోటు లేదయ్యా. గంటకి గంటన్నరకి మొత్తం చెక్కింగు. ఏ కావాలన్నా ఇంటికి వచ్చేస్తున్నాయి. మరి బాబు గారు పెద్దాను కదా, ఆ వయసులో కూడా రాత్రిపూట తెల్లారుజామున వచ్చి బోట్లో వచ్చి నీళ్ళలో దిగి ఇంటింటికి వచ్చి చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? పడవలు వేసుకుని ఇక్కడ తిరిగిదా మా రోడ్లు అమ్మట వస్తున్నారు అయ్యా. ఇదివరకు ఎవరైనా అలా చేసింది? చేయలేదయ్యా, చేయలే. మాకు 70-60 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు మేము ఎరగం అసలు. ఇటువంటి వర్షము కొరము, ఇటువంటి సాయం చేసే నాయకులు ఎక్కడ తగల. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఎవరిని చూడలేదు అయితే ఇలాగా? ఎవరిని చూడలేదు. ఏ సీఎం మరి బాబు గారు ఇలా చేస్తుంటే జగన్ గారు అలా అంటున్నారు కదా, దాని గురించి? మాటగా అయ్యా, అంట గిట్టంతా గిట్టకంతా ఏంటి చేసేవాళ్ళనే ఏంటి. మరి ఈ వాల్ ఉంది కదా, మరి వాటర్ ఎలా వచ్చాయంటారు? అంటే ఇదే వస్తున్నాయి అయ్యా, కిందకి ఇష్ట పొంగిపోతే ఏముందయ్యా, కింద నుంచి వచ్చేస్తున్నాయి. మరి సతపాలు అయితే అంతా బాగానే ఉంది? అంతా బాగా ఉందయ్యా, ఏమి లోట్లేదయ్యా, అంతా బాగుంది. నా పేరు విజయ్ కుమార్ అండి. రామలింగేశ్వర కట్ట మీద మేము గత 20 సంవత్సరాల మట్టుగా ఉంటున్నాము, విఎంఆర్ రోడ్లో. ఈ వరద వచ్చి వాటర్ వల్ల ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ పొయ్యి కానీ, ఏమి తినడానికి కానీ ఉండటానికి కానీ బియ్యంతో సహా మొత్తం అన్నీ నీట మునిగి మొత్తం అన్నీ మా చేతులతో మేమే మళ్ళీ కాలువలో పోయాల్సి వచ్చింది. ఎవరైనా కానీ సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా కానీ హెల్పర్స్ ఏమైనా హెల్ప్ చేయడానికి తెలిసిన వాళ్ళు ఈ వండుకోవడానికి కానీ మేము పనిలోకి వెళ్ళడానికి ఇంకా నాకు తెలిసి ఇంకా 1 వారం రోజులు దాకా పట్టేటట్టు ఉంది. ఇలాంటివి ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది. ఫుడ్ ఇవి ఇస్తున్నారు ఆల్రెడీ, వాటర్ బాటిల్ కానీ తాగడానికి కానీ ఇవి కానీ ఇస్తున్నారు. నిత్యావసర సరుకులు ఏమన్నా ఇచ్చి ఇలాంటి వాళ్ళని ఏమన్నా ఆదుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ టైంలో గద్దె రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ వస్తున్నారు, వచ్చి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. వాటర్ ఎలా తోడించాలి ఏంటి అని వాళ్ళు అన్నీ చూసి చేస్తున్నారు, ఇక్కడ పర్యటిస్తున్నారు అండి. ప్రస్తుతానికి అయితే వాటర్ తగ్గినాయి, అన్నీ కడుక్కుంటున్నారు. అవునండి, ఎక్కడ అలా ఉండిపోయినాయి సామాన్లు ఇవన్నీ. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అన్నీ తీసుకెళ్లారు. ఇంకా మీరు చూసినట్లయితే ఇవన్నీ ఇక్కడ అలాగా ఉండిపోయినాయి. ఈ తీసే పరిస్థితి కూడా లేవు. ఎవరన్నా కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఏమన్నా తీస్తే కానీ ఉండదు. ఇంట్లో వరకు వాడుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు వాటర్ రాక, మున్సిపల్ వాటర్ రాక ఎవరు కడుక్కున్నానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఆ బురద నీళ్ళే తెచ్చి కడుక్కున్నారు. ఇవన్నీ చూడండి, ఆ బురద నీళ్ళే తీసుకెళ్ళి కడుక్కోవాల్సి వస్తుంది. మున్సిపల్ వాటర్ రన్నింగ్ ఉంటే కడుక్కొని వస్తాం. ఒకవేళ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఒకవేళ మేము పనుల్లోకి వెళ్ళి సంపాదించుకునే వస్తుందే కదా. నిత్యావసర సరుకులు అనేవి ఏమీ లేవు ఇంట్లో, అందరికీ తడిసిపోయినాయి, ఒకళ్ళని కాదు. అలాంటివి ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి.